ఇచ్చాడు కదా. అంటే ఈ పిల్లలకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇవి నేర్చుకోమనా మీరు మెసేజ్ ఇస్తున్నారు? దీనిపై స్పందించకపోవడం వలన మీరు స్పందించి యాక్షన్ తీసుకుంటే వాళ్ళకి కరెక్ట్ మెసేజ్ ఇచ్చినట్టుగా, మీరు ఇలా ఇంత దారుణం జరిగినా, ఇంత జుగుత్సాకరమైన పని జరిగినా ఎటువంటి స్పందన కూడా స్పీకర్ గారి దగ్గర నుంచి మనం చూడలేదు. ఈరోజు ఇంత దారుణంగా మహిళల మీద అఘాయిత్యాలు, అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఒక మహిళ అంత బహిరంగంగా, ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆవిడ ప్రభుత్వంలో జాబ్ చేస్తున్న ఆవిడ బయటకు వచ్చి చెప్పింది అంటే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? మహిళా కమిషన్ నిన్న ఆవిడతో ఫోన్లో మాట్లాడారు అన్నారు, అక్కడితో సరా? మరి ఈ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడమో, అతని మీద కేసు పెట్టడమో, నోటీసులు పంపడమో ఏమీ చేయరా మీరు? మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయితే ఈ విధంగా మీరు వ్యవహరిస్తారా? మహిళల రక్షణ గాలికి వదిలేస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణంగా ఇతను వ్యవహరించినా కూడా ఈ కూటమిలో ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మహిళా హోంమంత్రి కానీ, అలాగే ఈ ప్రివిలేజ్ కమిటీ వాళ్ళు కానీ, అలాగే ఎవ్వరూ స్పందించని పరిస్థితి. తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ మహిళ మీద అబాండాలు వేస్తూ ఆమెను నిందితురాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేకపోవడంతో అసలు ఈరోజు ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటికి వెళ్ళిన రక్షణ లేదు, పని ప్రదేశంలో కూడా మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణం అంటే ఈరోజు పోలీస్ వ్యవస్థని మహిళల రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం ఉపయోగించకుండా ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఈరోజు జగనన్న బర్త్డే ఫంక్షన్స్లో మా పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేస్తే ఒక కేసు, కోడిని కోస్తే ఒక కేసు, మేకను కోస్తే ఒక కేసు పెట్టారు కదా. ఎంత దారుణంగా మా పార్టీ కార్యకర్తల్ని నడి రోడ్డు మీద నడిపించారు కదా, వాళ్ళు ఏమీ తప్పు చేయకుండా. మీ పార్టీ ఎమ్మెల్యే ఎంత దారుణమైన పని చేస్తే మీరు అతన్ని ఎందుకు నడి రోడ్డు మీద నడిపించట్లేదు? అంటే మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థలు పని చేయట్లేదు. ఓన్లీ కూటమి నాయకులు ఏం చెప్తే అదే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయి, అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా మద్యము, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా పేకాట క్లబ్లు. ఈరోజే చూడడం జరిగింది, సంధ్యారాణి గారి కొడుకంట సాలూరులో పండగకి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తల్లితో పాటు వెళ్ళాడు. అదే వస్త్రాలతో వెళ్ళి పేకాట శిబిరం నిర్వర్తించాడు. అతను పేకాట ఆడుతున్న విజువల్స్ టీవీలో చూడడం జరిగింది. అంటే వ్యవస్థలు ఎంత దిగజారిపోయేట్టుగా ఈ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మంత్రులు కొడుకులు కానీ, మొన్న ఒక మంత్రి రికార్డింగ్ డాన్సులు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అంటే వీళ్ళు వ్యవస్థలను దిగజారు చేస్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ అసలు ఈ రాష్ట్రంలో ఉందా లేదా? అవి పని చేస్తున్నారా? ఇంత దారుణాలు చేస్తుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు? పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళకి చేసుకొని ఇవ్వట్లేదు అనే విషయం స్పష్టంగా అన్ని సందర్భాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము. అసలు మహిళల్ని రక్షించే విషయంలో పూర్తిగా మహిళల రక్షణ అనేది గాలికి వదిలేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా స్పందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ జనసేన ఎమ్మెల్యే చేస్తున్న వ్యవహారం చాలా దారుణం. అతని మీద కేసులు పెట్టాలి, అతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అలాగే మంత్రి సంధ్యారాణి కొడుకు వ్యవహారం కూడా అంత దారుణంగా, అంత పబ్లిక్గా ఒక బాధ్యతాయుతమైన మంత్రి కొడుకు అయ్యుండి కూడా అతను పేకాట ఆడుతూ ఉన్న విజువల్స్ బయటకు వచ్చే, పేకాట క్లబ్బులు అతనే రన్ చేస్తూ ఉంటే వీళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి? ఇలా చేస్తూ ఉంటే మన సమాజం ఎటువైపు వెళ్తుంది? పిల్లలకి మనం ఏం మెసేజ్ ఇస్తాము? ఎప్పటికైనా అతని మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సంఘటన మీద, ఈ జనసేన ఎమ్మెల్యే చేసిన సంఘటన మీద ముఖ్యమంత్రి గారు స్పందించండి, హోంమంత్రి గారు మీరు స్పందించండి. మీరు ఎందుకు స్పందించట్లేదు? అసలు అతన్ని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకు లేవా హోంమంత్రి గారని నేను అడుగుతూ ఉన్నాను. ఎప్పటికైనా ఆ బాధిత మహిళకు న్యాయం చేయండి. మన సంధ్యారాణి పిఏ విషయంలో మనం చూసాం. ఆ బాధితురాలు రోడ్డు మీదకి వచ్చి, మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయం చెప్తే నెల రోజుల తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. దర్జాగా ఆ పిఏ ఇప్పుడు బయట తిరుగుతూ ఉండే పరిస్థితి. అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వలన
బాధితురాలైన ఒక మహిళ పక్క రాష్ట్రంకి వెళ్ళి తన ఆవేదనని చెప్పుకుంది. తను ఏ విధంగా బాధింపబడిందో ఆ పక్క రాష్ట్రంలో చెప్పుకుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆమెకి రక్షణ లేదు అనే విషయం. అలాగే మరో జనసేన ఇన్ఛార్జ్ అయిన కిరణ్ రాయల్ వలన లక్ష్మి అనే ఆవిడ లైంగిక వేధింపులకు గురై ఎంత దారుణంగా ఆవిడ బాధపడి మీడియా ముందుకొచ్చి తన ఆవేదన వెలగొక్కుందో మన అందరము చూసాం. మరి ఈ కిరణ్ రాయల్ మీద అవ్వచ్చు, కోనేటి ఆదిమూలం మీద అవ్వచ్చు, ఎటువంటి కేసైనా మీరు పెట్టారా? ఎటువంటి కేసు లేదు. అలాగే గుంటూరులో ఎమ్మెల్యే నజీర్ అనే వ్యక్తి వలన ఒక మహిళ ఏ విధంగా వేధింపులకు గురై ఆత్మహత్య యత్నం చేసింది అనేది మనందరము చూసాం. మరి అతని మీద ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వల్ల మహిళలకి రక్షణ లేదా? మీరు రక్షణ కల్పించరా అని నేను అడుగుతూ ఉన్నాను. ప్రతి సందర్భంలో కూడా మహిళల మీద జరిగే అఘాయిత్యాలు అవ్వచ్చు, అత్యాచారాలు అవ్వచ్చు, హత్యలు అవ్వచ్చు, వీటిలో ఎక్కువగా నిందితులు తెలుగుదేశం పార్టీ, జనసేన, కూటమికి చెందిన నాయకులే ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు చాలా సంఘటనలు జరిగినా కూడా దేని మీద కూడా మీరు యాక్షన్ తీసుకోకపోవడం వలన ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి భయం లేకుండా పోయి రోజు రోజుకి ఒక్కొక్క కొత్త సంఘటన మనం వింటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.